ఓకే. వంశీ గారికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది. ఆయనకి 5 రోజుల తర్వాత ఇస్తారట. అది నేను పేపర్ చదివా. అది 5 రోజుల తర్వాత బెయిల్ ఇస్తారట. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, వర్కరే ఆయన, మంచివాడే వంశీ గారు. వ్యక్తిగతంగా ఎలా చెప్తారు? వ్యక్తిగతంగా మాత్రం వంశీ గారు మంచివాడు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారో నేను కాదట్లా. దానికి హ్యాష్ షాప్ ఆయనకి వంశీ గారు. ఎలా చేశారు గత 5 ఏళ్ళలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు? ఇప్పుడేమో యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు నియోజకవర్గం. కొంచెం కొద్దిగా నత్తనడక నడుస్తుంది. వంశీ గారు అంతా పాజిటివ్ నాకే కాపాడాల. ఎందుకంటే నేను పక్కా టీడీపీ. అయితే ఈయన వంశీ గారు అంత వర్కర్ లాగా నాకు అనిపించలా. అంటే ఈయన పనితీరి నాకు అనిపించలా. ఆయన అంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి సొరబడి వచ్చి చెడు. వంశీ గారు అయితే 2 సార్లు కూడా ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా, ఏదైనా పెళ్ళిళ్ళు చెప్పినా, ఏదైనా మొత్తం అల్లి లేబర్ కానీ ఉండవాళ్ళు కానీ బాగా చేశాడు. కాకపోతే ఆయన మైనస్ ఏంటంటే వైసీపీలోకి వెళ్ళి అదే కొంతమంది కూడా ఇదే అంటున్నారు, అతను వైసీపీ టీడీపీలో ఉంటే బాగుండేది. ఇప్పుడు మినిస్టర్ పదవి ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీ, 3వసారి ఎమ్మెల్యే మన జిల్లాకి క్లాస్కి వెళ్ళాడు. ఆయన చేసిన చిన్న మైనస్ అంతే. మనం అంతకంటే ఏం చెప్పలేము. ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాట? వంశీ గారు అంటే నాకు ఇష్టమే బాబు, దేవుళ్ళు అంటాడే. వంశీ గారు అయితే నాకు దేవుళ్ళు అంటాడే. ఆయన వర్కరే. దాంట్లో 100 మంది చెప్పినా ఒప్పుకోలేదు. ఎందుకంటే వర్క్ చేశాడు కాబట్టి చెబుతున్నాను నేను. కాకపోతే ఆయన ఏదో అనార కార్యక్రమాల పార్టీ మారుతాం తప్ప, లేకపోతే ఇదే టీడీపీలో ఉండటం అయితే గల్లవారానికి రికార్డు సృష్టించేవాడు. 3వసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు. అది ఆయన మనం ఏమనగలుగుతాం? ఆయన అయితే నెంబర్ 1 వర్కరే. ఆయన విషయంలో నేను ఆయనకే అభిమానులు సపోర్టు. కాకపోతే నేను పార్టీగా వచ్చేవాడికి టీడీపీ. 2 సార్లు కూడా బాగా కష్టపడ్డా, వాళ్ళు కూడా కష్టపడ్డా. నాకు పార్టీ పిచ్చి ఎక్కువ, టీడీపీ. వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా వంశీ గారు నెంబర్ 1.